హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఎలా సబ్మిట్ చేయాలో ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దామన్నమాట. ట్యాక్స్ ఎందుకు సబ్మిట్ చేయాలని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కాకపోతే ట్యాక్స్ అనేది మనం సబ్మిట్ చేయకుంటే మనం 100 రూపీస్ ఎర్న్ చేసిన 30 రూపీస్ యూట్యూబ్ వాళ్ళు కట్ చేస్తారనమాట. సో ఆ డిడక్షన్ మనము తక్కువ చేసుకోవాలి అని చెప్పేస్తే ట్యాక్స్ అనేది సబ్మిట్ చేయాలి. సో చూడండి, నేను కూడా ట్యాక్స్ సబ్మిట్ చేయలేదు. ఇన్ఫర్మేషన్ మీరు పే చేస్తున్నా పే చేయకుండా కంపల్సరీ ట్యాక్స్ అనేది సబ్మిట్ చేయాలన్నమాట. ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. ఆ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత పేమెంట్ ప్రొఫైల్లో మీరు గూగుల్లో వచ్చేసి నార్మల్గా అడ్సెన్స్ అకౌంట్కి లాగిన్ అవ్వాలన్నమాట. యూట్యూబ్ ఛానల్ ఉన్న వాళ్ళకి, మానిటైజేషన్ అయిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇది. సో అడ్సెన్స్కి లాగిన్ అయిన తర్వాత అక్కడైతే పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. పేమెంట్లో క్లిక్ చేసిన తర్వాత మనకైతే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అది వచ్చేసి మేనేజ్ ట్యాక్స్ అనేది ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ ట్యాక్స్ ఇన్ఫో అని చెప్పేసి ఉంది. దాన్ని క్లిక్ చేయాలన్నమాట. అండ్ కొంచెం టైం తీసుకుంటుంది, మీరే చూడొచ్చు. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి మనకి టు ఫైండ్ ది రైట్ ట్యాక్స్ ఫామ్ ప్లీజ్ ఆన్సర్ ద ఫ్యూ క్వశ్చన్స్ ఫస్ట్ అండ్ యూఎస్ ట్యాక్స్ అథారిటీకి ఇవన్నీ కావాలన్నమాట. అండ్ మీరు ఏమి యోచన చేయకుండా మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఇండివిజువల్లా లేక నాన్ ఇండివిజువల్లా తెలుసుకోండి. అంటే ఒక్కరు రన్ చేస్తున్నారా ఇద్దరా అనేది, ఒక్కరే కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఒక్కరే ఉంటారు కాబట్టి ఒక్కటే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత అయితే నెక్స్ట్ వచ్చేసి ఆర్ యువర్ సిటిజన్ ఆర్ రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ అంటే నో. తిరగనిక మనకి ఒక ఫామ్స్ ఫిల్ చేయాలన్నమాట. సింగిల్ పర్సన్ రన్ చేస్తుంటే నేను క్లిక్ చేసిన ఫామ్ని క్లిక్ చేయండి మీరు కూడాను. మీరే చూడొచ్చు 8BEN అనమాట. అంటే దిస్ ఫామ్ ఈజ్ సబ్మిట్ అంటే ఇండివిజువల్ రన్ అవుతుంటే ఇలాంటి ఫామ్ సబ్మిట్ చేయాలన్నమాట మనము. అండ్ మిస్ చేసుకోకండి, సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయద్దండి, ఫస్ట్ ఆప్షనే క్లిక్ చేయండి. నేను ఏం చూపిస్తున్నాను ఆర్డర్ వైజ్ ఎగ్జాక్ట్లీ అది క్లిక్ చేస్తే చాలు. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఏమేమి చూపిస్తున్నాను అని చెప్పేసి ట్యాక్స్ ఐడెంటిటీ ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఇక్కడైతే నేమ్ ఆఫ్ ద ఇండివిజువల్ హూ ఈజ్ బెనిఫిషియర్ అనమాట. అంటే నార్మల్గా మనం ఎవరు ట్యాక్స్ పే చేస్తున్నారు అని చెప్పేసి నా పేరు దివ్య కాబట్టి అది వేసాను. అండ్ DB అంటే డూయింగ్ బిజినెస్ యాజ్ అంటే ఏం బిజినెస్ ఏమైనా చేస్తున్నారు, ఏం నేమ్ మీద చేస్తున్నారని. నేను దాన్ని తెలియకున్నట్లు హౌస్ వైఫ్ అండ్ అది ఇది వేసాను అనమాట. అలాంటి వేయకూడదు, అది ఆప్షనల్ కూడా ఉంటుంది, మీకు ఇష్టమైతే వేయచ్చు లేకుంటే లేదనమాట. తిరగా కంట్రీ ఆర్ రీజన్ ఆఫ్ సిటిజన్షిప్ అని చెప్పేసి ఉంటుంది. అంటే మీరు ఏ కంట్రీ నుండి, ఇండియా ఆబ్వియస్లీ ఇండియా అని చెప్పేసి వేయాలి. ఫారిన్ TIN అంటే చాలామందికి తెలియదు అనమాట. అది పాన్ కార్డ్ది నంబర్ అనమాట. మనం పాన్ కార్డ్ ఉంటుంది కదా, దాని నెంబర్ ఎగ్జాక్ట్లీ అప్లై చేయాలి. అది కూడా ఆప్షనల్లే ఉంటుంది, కాకపోతే మన డీటెయిల్స్ నీట్గా ఫిల్ అవ్వాలి, ఎలాంటి ప్రాబ్లం రాకూడదు అని చెప్పేస్తే. ఇప్పుడు మీరు ఏమీ ట్యాక్స్ పే చేయని వాళ్ళకైతే ఈ నేను చూపిస్తున్న ఒక ఎక్స్ప్లెనేషన్ మంచిగా అర్థమవుతుంది. ఎందుకంటే నేనైతే ఏం బిజినెస్ చేయట్లే, ఏమీ లేదు కాబట్టి నేను ఎప్పుడు ట్యాక్స్ కూడా పే చేయలేదు. అండ్ అందుకోసం ఈ ఫామ్ వచ్చేసి ఇండివిజువల్గా నేను ఫిల్ చేస్తున్నాను. అండ్ నేనైతే ఇప్పటి వరకు ఎలాంటి ట్యాక్స్ పే చేయలేదు. సో ఏమైనా మీకు కన్ఫ్యూజన్ అయితే గ్యాలరీకి వెళ్ళేసి మీరు అక్కడ చూసుకోవచ్చు అనమాట పాన్ కార్డ్ గురించి డీటెయిల్స్. తర్వాత అయితే నీట్గా అప్లై చేస్తే అండ్ నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడైతే పైన చూపిస్తుంది మీరు ఏమేమో అంతా సెలెక్ట్ చేసుకున్నారు అని చెప్పేసి. అండ్ పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ అంటే మీరు నార్మల్గా మీరు ఆధార్ కార్డులో లేదా అడ్సెన్స్కి మీరు ఏం అడ్రస్ ఇచ్చారో అది పర్మనెంటేనా, అంటే మీరు ఇక్కడ ఉండేది అదేనా, కరెంట్ పర్మనెంట్ రెండు ఒకటేనా అని వాళ్ళు అడుగుతూ ఉండేది. సో దానికి మనము క్లిక్ చేయాలన్నమాట. సో ఎందుకంటే మనము అది క్లిక్ చేసిన తర్వాతనే మనకి ఆటోమేటిక్గా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేసేసుకుంటుంది. లేదు అని చెప్తే మనకైతే మనమే ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క డీటెయిల్స్ని ఒక్కొక్కటే వెళ్ళి ఫిల్ చేసుకురావాలి. మీరు అంతగా ఎప్పుడు సేవ్ చేయకుంటే అడ్రస్ని మళ్ళీ మీరే అప్లై చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు. అండ్ అడ్రస్సు, స్ట్రీట్ నెంబరు, సిటీ అండ్ కంట్రీ అండ్ స్ట్రీట్ అడ్రస్సు ఇవన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇవన్నీ వేసుకుంటూ వెళ్తే ఒక్కసారి వేస్తే ఆటోమేటిక్ సేవ్ ఆప్షన్ ఉంటుంది. మీరు సేవ్ చేస్తే నెక్స్ట్ టైం ఏమన్నా ఫిల్ చేసేటప్పుడు మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట. నాదైతే ఆల్రెడీ సేవ్డ్ ఉండే కాబట్టి నేను అది ఆటోమేటిక్గా తీసుకునేసే. అండ్ మేము ఉండేది కర్ణాటక తుమ్కూరు కాబట్టి దాని గురించి డీటెయిల్స్ అన్నీ ఇచ్చాను. అండ్ ప్లీజ్ పిన్ కోడ్ కరెక్ట్గా ఇవ్వండి. పిన్ కోడ్ అయితే మాత్రం డెఫినెట్లీ మీరు పర్ఫెక్ట్గా ఇవ్వాలి, మిస్ చేసుకోవద్దండి పిన్ కోడ్ అనేది.
అండ్ చాలా విషయాల్లో పిన్ కోడ్ వచ్చేసి మనము తప్పుగా ఇచ్చేస్తాము. అలాంటి మిస్టేక్స్ చేయొద్దండి. నేను చేసి చాలా సఫర్ అయ్యాను. ఎందుకని చెప్తే నా పేమెంట్ డిలే అయిండే మెయిన్ రీజన్ వచ్చేసి పిన్ కోడ్ నుండి. నేను కరెక్ట్గా విసింటే ఈ పార్టీకి నా చేతిలో పేమెంట్ ఉంటుంది అనమాట. సో అంతే. మీకు ఏమైనా డౌట్ ఉంటే నేను ఆబ్వియస్లీ ఏమైనా డౌట్ వస్తే ChatGPTని అడుగుతాను కాబట్టి. అండ్ సో దాని గురించి గూగుల్లో ChatGPT ఏమన్నా కానీ మీరు వేసేసి అడుక్కోవచ్చు. సో అదంతా మీకు తెలియకుంటే లేదా ఈ వీడియో చూసి ఇంకొన్ని ఏమన్నా మీకు డౌట్ ఉన్నప్పుడు ప్లీజ్ ఏమన్నా కానీ ఒక అడ్సెన్స్ కావచ్చు, మానిటైజేషన్ కావచ్చు, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, బ్లైండ్గా అప్లై చేయకండి. ఒక 2-3 వీడియోలు చూసి అప్లై చేయండి. ఎందుకంటే ఒక్కసారి మిస్టేక్ చేస్తే మళ్ళీ సబ్మిట్ చేయలేమన్నమాట. మెయిలింగ్ అడ్రస్ ఇస్ సేమ్ యాజ్ పర్మనెంట్ రెసిడెన్స్ అడ్రస్ అని చెప్తే నార్మల్గా మనము ఉండే అడ్రస్ వచ్చేసి లేదంటే ఏమైనా మనం అడ్సెన్స్ పిన్ అనేది మన ఇంటికి వచ్చేది అదంతా అడ్రస్ సేమేనా, మనం ఇచ్చిండేది అడ్సెన్స్కి మానిటైజేషన్కి సేమా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు అనమాట. సో మనము అంతా చూసుకోవాలి, ఏమేమి సబ్మిట్ చేసాం, ఏమేమి ఆప్షన్ క్లిక్ చేసామని చెప్పేసి చూసుకున్న తర్వాత మళ్ళీ క్లిక్ చేయాలన్నమాట. సో నేను సేమ్ అని చెప్పేసి వేసాను. సో నెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత అయితే మనకు చూడొచ్చు ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్ క్లిక్ అయిపోయింది. అండ్ ట్యాక్స్ ట్రీటీ అని చెప్పేసి ఉంటుంది. ఇండియా అండ్ ద యూఎస్ హ్యావ్ అ ట్యాక్స్ ట్రీటీ. అండ్ సో మీకు ఏమైనా దాని గురించి డీటెయిల్స్ కావాలని చెప్పేస్తే మోర్ అబౌట్ ట్యాక్స్ ట్రీటీస్ అని ఉంది, దాన్ని క్లిక్ చేయొచ్చు. అండ్ ఆర్ యూ క్లైమింగ్ అ రెడ్యూస్డ్ రేట్ ఆఫ్ విత్ హోల్డింగ్ ట్యాక్స్ అంటే ఎస్ ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ అ రెడ్యూస్డ్ విత్ హోల్డింగ్ రేట్ అని చెప్పేసి క్లిక్ చేయాలి. ఎందుకంటే మీరు నో అని చెప్తే మనకి ట్యాక్స్ వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత కూడా 30% ట్యాక్స్ వాళ్ళు డిడక్ట్ చేస్తారు. మనం ఏమన్నా దాంట్లో మనం అప్లై చేసిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉంటే యూట్యూబ్ వాళ్ళు హోల్డ్ చేసుకునేదానికి తక్కువ అమౌంట్ అవుతుందన్నమాట. సో ఇదేమన్నా మనం ఆప్షన్ క్లిక్ చేయకుంటే వాళ్ళు హోల్డ్ చేయకూడదు అని చెప్పేసి మనం చెప్తాము, అందుకోసం ఎక్కువ అమౌంట్ వాళ్ళు కట్ చేస్తారనమాట. సో నెక్స్ట్ ఆప్షన్లో వచ్చేసి అదర్ కాపీరైట్ రాయల్టీస్ సచ్ యాజ్ యూట్యూబ్ ప్రీమియం. మీరు ఏమేమి ఆప్షన్ అంటే మీరు ఎలాంటి యూట్యూబ్ ఛానల్ అని కాదు, మీరు ఎలాంటి ట్యాక్స్ పే చేస్తున్నారని చెప్పేసి దీని గురించి. అండ్ ఆర్టికల్ 12 మీద నేను సెలెక్ట్ చేసిన ఆప్షన్నే క్లిక్ చేయండి. తర్వాత అయితే అండ్ విత్ హోల్డింగ్ రేటు 15% అని నేను సెలెక్ట్ చేశాను. మీరు మిస్టేక్గా 30% అయితే డెఫినెట్లీ వాళ్ళు 30% రెడ్యూస్ చేస్తారు. అండ్ రీజన్ దివ్యాయస్ మీట్స్ ద టర్మ్స్ ఆఫ్ ది ట్రీటీ ఆర్టికల్ అంటే అక్కడ ఉండదండి, చదువుకోండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే. అండ్ ఇంతే. అండ్ ద సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ డెఫినెట్లీ మీరు క్లిక్ చేయకూడదు, ఓకేనా. జస్ట్ ద ఫస్ట్ ఆప్షన్ మాత్రమే క్లిక్ చేయాలి. అండ్ ఎటువంటి పరిస్థితుల్లో కూడాను మీరు ద సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేయకండి, లేదు అంటే ఎక్కువగా అమౌంట్ కట్ అవుతుందన్నమాట. మీరు చూడొచ్చు ఇక్కడ ఇన్కమ్ టైపు అదర్ కాపీరైట్ రాయల్టీస్ ఆర్టికల్ అండ్ పారాగ్రాఫ్ అంటే యూట్యూబ్ మానిటైజేషన్ దాని గురించి అనమాట ఇది. సో ఎస్ఐఎం ఎలిజిబుల్ ఫర్ రెడ్యూస్డ్ విత్ హోల్డింగ్ రేట్ అంటే మనం ట్యాక్స్ సబ్మిట్ చేసినాము, మీరు ఆరామ్గా అంటే ఎలాంటి ప్రాబ్లం లేకుండా విత్ హోల్డ్ చేయొచ్చు అని చెప్పేసి మనం అర్న్ చేసే దాంట్లో 15% వాళ్ళ కమిషన్ లాగా కట్ చేస్తారనమాట. ట్యాక్స్ కమిషన్ కాదు, ట్యాక్స్ కట్ చేస్తారు. అండ్ నేను చూపిస్తున్న ఆప్షన్స్ అన్నీ క్లిక్ చేయాలన్నమాట. సో ఫోర్త్ దాంట్లో ఎస్ అని క్లిక్ చేయాలి. అండ్ ట్యాక్స్ రిపోర్టింగ్లో వచ్చేసి గో పేపర్లెస్ అంటే వాళ్ళ ట్యాక్స్ వచ్చేసి మనకి పేపర్లెస్ పోదామా లేక డాక్యుమెంట్స్ మెయిల్కి పంపేదా ఎలా అని చెప్పేసి వాళ్ళు అడుగుతున్నారు. పేపర్లెస్ అంటే ఆరామ్గా వెళ్ళిపోతుంది. అండ్ ట్యాక్స్ వచ్చేసి మనకి మెయిల్కి పంపండి అంటే మనం అప్లై చేసిన ప్రతి ఒక్క డీటెయిల్స్ అండ్ అప్రూవల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి మెయిల్ వచ్చేస్తుంది అనమాట. అండ్ ఈ ఆప్షన్ 7th నార్మల్గా 6th ఆప్షన్ వచ్చేసి నేను అది మీకు చెప్పలేదు, ఎందుకంటే నేను స్క్రీన్ రికార్డ్ పెట్టింటిని. సో అప్పుడైతే స్క్రీన్ రికార్డ్ పెట్టింటిని కాబట్టి మీరే చూడొచ్చు. స్క్రీన్ రికార్డ్ పెట్టినప్పుడు ఇది అవ్వదనమాట. నేనే సెలెక్ట్ చేసుకుని తర్వాత అయితే ఇది చేసిండేది. అండ్ చూడొచ్చు మీరే, ఐ కన్ఫర్మ్ దట్ ఐ రిసీవ్డ్ జనరేటెడ్ ట్యాక్స్ డాక్యుమెంట్స్. ఇవన్నీ డాక్యుమెంట్ ఉంటుంది అక్కడ, మీరు అప్లోడ్ చేస్తే గ్యాలరీకి వెళ్ళేసి అండ్ సర్టిఫై అండ్ సైన్ ఉంటుందన్నమాట, ట్యాక్స్ ఫామ్ సర్టిఫికేషన్. అండ్ నార్మల్గా అక్కడ వాళ్ళు ఏం డాక్యుమెంట్స్ అడుగుతారో దాన్ని క్లిక్ చేసి మనము ఇది చేస్తే సరిపోతుంది. అండ్ ఇప్పుడు మనం ట్యాక్స్ ఏ రోజు పే చేస్తున్నామో ఆ రోజు డేట్ వేయాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్నలాగా మనం నెక్స్ట్ అని కొట్టుకుంటూ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా అదే చూపిస్తుంది. అండ్ ఇక్కడైతే మనకి చూపిస్తున్నారు కదా, నాకైతే 2020 అని ఉంది, నేను ఇప్పుడు 2026. నేనైతే ట్యాక్స్ అప్లై చేసింది ఫిబ్రవరి కాబట్టి సో ఆ డేట్ది కొడుతున్నాను అనమాట. ఇయర్ కొట్టేస్తే సరిపోతుంది 2026 అని. డిస్క్రిప్షన్ డేట్ ఆఫ్ ఈచ్ అంటే మనము దాంట్లో వేయొచ్చు అనమాట, ఏ రోజు స్పెసిఫిక్గా మనం ఏ రోజు అప్లై చేస్తున్నాము ఈ ట్యాక్స్ని అని చెప్పేసి. సో నేనైతే అప్లై చేసిన డేట్ వచ్చేసి ఏప్రిల్ మంత్ అనమాట. అండ్ ఇక్కడ చూడొచ్చు మీరు
ఇక్కడ జనవరి 1 నుండి అని చెప్పేసి ఉందన్నమాట. కౌంట్ అయ్యేది జాన్ 2026 అంటే జాన్ 1 నుండి అండ్ నెక్స్ట్ 1 ఇయర్ వరకు కౌంట్ అవుతుంది. ఏప్రిల్ 25 నేను 2026 రోజు అప్లై చేశాను. మీరు చూడొచ్చు ఏమేమి డాక్యుమెంట్స్ అంతా అని చెప్పేసి. అప్లై చేసిన తర్వాత అండ్ యూ కన్ఫర్మ్ బెనిఫిషియర్ ఓనర్ ట్యాక్స్ ఐడెంటిటీ సెక్షన్ ఆఫ్ ది అంటే బెనిఫిషియర్ దివ్య ఎస్ అనేది ట్యాక్స్ ఓనర్రా బెనిఫిషియర్ అని చెప్పేసి అడుగుతున్నారు. నేను కాబట్టి అప్లై చేసిండేది ఎస్ అని కొడితే నార్మల్గా అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. నో అని కొడితే నేను కాదు ఓనరు, అవతల వాళ్ళే అంతే, అదర్ పర్సన్ అంటే మనం ఫుల్ లీగల్ నేమ్ వేయాల్సి వస్తుంది అనమాట. సో అందుకోసం ఎస్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. సో తర్వాత అయితే మనం అన్ని డీటెయిల్స్ ఒక్కసారి రీచెక్ చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయాలన్నమాట. సబ్మిట్ చేసిన తర్వాత కూడా అక్కడ ఆప్షన్ వస్తుంది అనమాట, ప్రీవ్యూ అని చెప్పేసి. మనం విజిట్ చేసుకుని మళ్ళీ చేసుకోవచ్చు. మేక్ షూర్ యువర్ లీగల్ ఇన్ఫర్మేషన్ ఎగ్జాక్ట్లీ మ్యాచెస్ ది ఇన్ఫర్మేషన్. మనము ఇక్కడ అప్లోడ్ చేస్తాం చూడి, మనం ఇప్పుడు ఆధార్ కావచ్చు లేదా పాన్ కార్డ్ కావచ్చు లేదా ఏదైనా కావచ్చు, మనం అప్లోడ్ చేస్తే ఆ డాక్యుమెంట్స్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా, దానివి మ్యాచ్ అవ్వాలన్నమాట. మీరు చూడొచ్చు కావలిస్తే అక్కడ ఇస్తారనమాట ఏమేమన్నీ అప్లోడ్ చేయొచ్చు. మనం సబ్మిట్ చేసిన ఫామ్ పేరు ఇండివిజువల్ W8BEN అనమాట. డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్ట్, ట్యాక్స్ పేయర్ సర్టిఫికేటు, అదర్ గవర్నమెంట్ ఐడీస్, రీజనబుల్ రిటర్న్ ఎక్స్ప్లెనేషన్ అండ్ పర్మిట్, ఓటర్ ఐడి, నేషనల్ ఐడి, బ్యాంక్ ఐడి ఏమైనా సబ్మిట్ చేయొచ్చు. మనము ఒక సిటిజన్ అని చెప్పేదానికి మన అడ్రస్ ప్రూఫ్ కోసము నేను అప్లోడ్ చేసిన తర్వాత నేను అక్కడ ప్రీవియస్గా ఇచ్చిన డాక్యుమెంట్స్ డీటెయిల్స్ అండ్ ఈ అప్లోడ్ చేశాను కదా ఇమేజ్, ఆ ఇమేజ్ డీటెయిల్స్ మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అయితే వాళ్ళు వచ్చేసి టెస్ట్ చేసేసి అంటే వాళ్ళంతా చెక్ చేస్తారు. మనము ట్యాక్స్ ఏమైనా సబ్మిట్ చేసిన తర్వాత అదేమన్నా యాక్సెప్ట్ అయింది అంటే మెసేజ్ వస్తుంది అనమాట, యువర్ ట్యాక్స్ సబ్మిషన్ ఈజ్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి. చూడొచ్చు మీరు యునైటెడ్ స్టేట్ ఫామ్ వచ్చేసి W8BEN, స్టేటస్ వచ్చేసి ఇన్ రివ్యూ అని చెప్పేసి వచ్చింది. సబ్మిటెడ్ April 25th, సబ్మిటెడ్ బై దివ్య ఎస్, ఎక్స్పైర్ ఆన్ December 31st, 2029. 3 years ఉంటుంది అనమాట. ఎవ్రీ పర్సన్ వచ్చేసి ట్యాక్స్ అనేది 3 years ఒకసారి పే చేయాలి. సో దట్ 2026 ఏప్రిల్లో మనము ట్యాక్స్ ఇప్పుడు పే చేస్తున్నామంటే తర్వాత 29 వరకు ఉంటుంది. కరెంట్ విత్ హోల్డింగ్ రేట్ 30% ఉంది. ఫామ్ అంతా మనం ట్యాక్స్ సబ్మిషన్ అంతా ఓకే అయిన తర్వాత మనకి 15%కి వస్తుంది అనమాట. సో మీరు చూడొచ్చు సబ్మిట్ న్యూ ఫామ్ అనేది ఉంది. ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆరామ్గా మనం అంటే ఇంకో ఫామ్ సబ్మిట్ చేయొచ్చు. కాబట్టి మీరు కావాలంటే ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ ఆల్రెడీ ఇదైతే నార్మల్గా మనము క్రోము దాంట్లో కదా అప్లై చేసేది, ఆటోమేటిక్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ కొన్ని రోజులకైతే నాకైతే ట్యాక్స్ యూ హ్యావ్ సబ్మిటెడ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అని చెప్పేసి వచ్చిందనమాట మెసేజ్. దానికి కూడా కవర్స్తే చూపిస్తాను మీకు. అండ్ ఇక్కడ ఉంటుంది చూడండి, ఇంకో ఆప్షన్ చాలామందికి తెలియదు అనమాట, పెయిడ్ మంత్లీ అండ్ థ్రెషోల్డ్. ఇంతవరకు చెప్పిండే ట్యాక్స్ గురించి, ఇది అనదర్ మ్యాటర్ అనమాట. మనం యూట్యూబ్లో ఎంత పేమెంట్ మనం తీసుకోవాలన్నది మనమే స్పెసిఫిక్గా సెలెక్ట్ చేసుకోవచ్చు డిఫాల్ట్గా. ఏంటి అంటే ఇక్కడ చూడొచ్చు ఇంక్రీజ్ పేమెంట్ థ్రెషోల్డ్ అని ఉంది. థ్రెషోల్డ్ అంటే ఏంటి, ఒక స్పెసిఫిక్ టార్గెట్ అనమాట. ఆ టార్గెట్ రీచ్ అయితే మనము ఆటోమేటిక్గా పేమెంట్ వచ్చేస్తుంది. $100 అయితే పేమెంట్ వచ్చేస్తుంది. లిటరలీ 8,400 600 అలా ఉంటుంది అనమాట. మనకేమన్నా వద్దు, మాకు 8,000 9,000కి వద్దు, అట్ ఎ టైం 50 లేదా 30,000 లేదా 15,000కి రీచ్ అయిన తర్వాత పేమెంట్ రాని అని చెప్పేసి అనుకుంటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెలెక్ట్ చేసుకుని సేవ్ ఆప్షన్ కొట్టేస్తే సరిపోతుంది. అండ్ ఇంక్రీజ్ పేమెంట్ థ్రెషోల్డ్ మినిమం డాలర్ వచ్చేసి 100 ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఏప్రిల్ మంత్ అనుకోండి, ఏప్రిల్ మంత్లో మీకు $100 కంప్లీట్ అయిందంటే మీకు ఈ మేలో వచ్చేస్తుంది పేమెంట్. మనం ఏం చేస్తామంటే ఎంత అన్నారా అని వాడేసుకుంటాం కదా. సో సేవింగ్స్ అనేది ఉండవు. ఒకేసారి ఎక్కువ పేమెంట్ వస్తే సేవ్ చేయొచ్చు అనే ఒక మెంటాలిటీ ఉన్న వాళ్ళు మీరు ఎక్కువ డాలర్స్ వేసుకోవచ్చు అనమాట. ఆ డాలర్ కంప్లీట్ అయ్యే వరకు పేమెంట్ రాదనమాట. సో మీ ఇష్టం, అది ఎంతన్నా వేసుకోవచ్చు. 100 పైన వేసుకోవాలన్నమాట. సో 150 మినిమం అంటే 150 అలా వేస్తే మీకు ఒక 10 అంత రేంజ్లో వస్తుందన్నమాట. 10-15 రేంజ్లో వస్తుంది. అదైతే అవును
15 రేంజ్లో వస్తుంది. సో డేట్ వచ్చేసి ఇక్కడ మనం ఏమన్నా అప్లై చేస్తే ఆ రోజే పేమెంట్ వస్తుందన్నమాట. మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ అది సెలెక్ట్ చేసుకోవద్దండి, ఊరికే ప్రాబ్లం అయిపోతుంది అనమాట. 1 year వరకు ఆప్షనల్గా పెట్టుకుంటుంది అనమాట. కావలసి మనం 300 కావచ్చు, 400 కావచ్చు డాలర్స్. 1 year వరకు మనం అక్కడే యూట్యూబ్లోనే పెట్టవచ్చు. మనం ఒకేసారి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అనమాట, పేమెంట్ తీసుకోవచ్చు. సో ఇదైతే ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ గురించి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. సో అండ్ మీకు ఇంకా గూగుల్ నుండి అడ్సెన్స్ పిన్ రాలేదు అని చెప్తే మళ్ళీ మీ టైం చూసుకోండి, ఏ డేట్లో అప్లై చేశారు. ఆఫ్టర్ 3 weeks మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడు మీ పోస్ట్ కోడ్ వచ్చి ఉంటుంది కదా, పోస్టల్ కోడ్, అది వచ్చేసి మీరు డెఫినెట్లీ మంచిగా కరెక్ట్గా సబ్మిట్ చేయాలన్నమాట, మిస్టేక్ చేయొద్దు. సో ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చేసి. మీరు చూడొచ్చు నా ఎర్నింగ్స్ అనమాట. బట్ నా ఎర్నింగ్స్ ఎంత ఏంటి అనేది ఇంకో వ్లాగ్లో చెప్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ట్యాక్స్ రిలేటెడ్ లేదా అడ్సెన్స్ రిలేటెడ్, మానిటైజేషన్ వీడియోస్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. అండ్ ఇంతేనండి, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ ఎలా చేస్తామో చూడొచ్చు మీరు. అండ్ యాక్సెప్ట్ అయితే ఎలా వస్తుంది మెసేజ్ మనకి అనేది కూడాను చూపిస్తాను, చూడండి. ఇంతవరకు నా వీడియో చూసినందుకు చాలా 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 థ్యాంక్స్. మీరు ఇక్కడ చూడొచ్చు, మళ్ళీ ఎప్పుడు తిన్నా చెక్ చేసుకోవాలి సబ్మిట్ అయిందా లేదా అని చెప్పేస్తే మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. మీరు పేమెంట్ ఇన్ఫర్మేషన్కి వెళ్ళి అండ్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ చూపిస్తుంది కొన్ని ఆప్షన్స్. ఆ ఆప్షన్స్లో వచ్చేసి మీరు నార్మల్గా ఇక్కడ చూడొచ్చు, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిట్ చేసి మనకు అప్రూవల్ కాలేదు అంటే ఇలా రాదనమాట, ప్లెయిన్ వస్తుంది. యునైటెడ్ స్టేట్స్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ సబ్మిటెడ్ ఆన్ April 25. నేమ్ వచ్చేసి దివ్యాయస్, అడ్రస్ కూడాను ఉంది. అండ్ సో మీరే చూడొచ్చు, మేనేజ్ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్కి వెళ్తే స్టేటస్ అప్రూవ్ అయిందా నోట్ లేదా అని చెప్పేసి చూపిస్తుంది. మీరే చూడొచ్చు, ఇక్కడ స్టేటస్ వచ్చేసి అప్రూవల్ అయిందనమాట. సో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చూడొచ్చు. అండ్ ఇదేమంటే దీని గురించి మోషన్ పిక్చర్ విత్ టీవీ WHT రేట్ 15% క్లైమ్డ్. అంటే మనము ఇప్పుడు యూట్యూబ్లో అప్లోడ్ చేసాం కదా వీడియోస్, దాని నుండి మనము అర్న్ చేసిన మనీలో ఎంత విత్ హోల్డ్ చేయొచ్చు వాళ్ళు, అంటే వీడియోస్ కావచ్చు, షార్ట్స్ కావచ్చు, మనం ఏమన్నా కానీ ఎంతన్నా వాళ్ళు అప్లోడ్ అంటే వాళ్ళు కటింగ్ చేసుకోవచ్చు ట్యాక్స్ అని చెప్తే 15% అంది. బట్ నేను చాలా వీడియోస్ చూశాను, ట్యాక్స్ ఏమైనా అప్రూవల్ అయితే మోస్ట్ ఆఫ్ ది కేసెస్ వాళ్ళు 1 రూపీ కూడా తీసుకోరంట. బట్ చూడాలన్నమాట, ఫస్ట్ పేమెంట్ మనకి రిసీవ్ అయ్యే వరకు మనకి తెలియదు కదా ఎలా ఏంటి అని చెప్పేసి. అండ్ ఫైనల్ అయితే నేను చెప్పిన డీటెయిల్స్, అంటే నేను చెప్పిన వేలో మీరంతా అప్లై చేస్తే డెఫినెట్లీ మీకు ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది అండ్ అప్రూవల్ వస్తుంది అనమాట.